అనుభూతి పొందడానికి ఉపయోగపడే అద్భుతమైన ఇంద్రియమే ఈ దివ్యచక్షువు. అత్యధికంగా ధ్యాన సాధన ద్వారా అధికంగా విశ్వశక్తిని గ్రహించడం జరుగుతుంది. అధికంగా పొందిన విశ్వశక్తి మనలో దివ్యచక్షువును ఉత్తేజితం చేస్తుంది. ధ్యానికి ఇదో అద్భుతమైన అనుభవం. దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న సందర్భంలో నొసటి భాగంలో 2 కనుబొమ్మలం నడుమ నొప్పిగా కానీ లాగినట్టు కానీ అనుభూతులు కలుగుతాయి. రకరకాల వర్ణాలు మన చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. మన చుట్టూ నడక శబ్దం, గుసగుసల శబ్దం వినపడుతున్నట్లు అనిపిస్తుంది. మనం ఓ పెద్ద చీకటి సొరంగంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే ప్రాణమయ శరీరం సంపూర్ణంగా విశ్వశక్తిని పొందుతుందో అప్పుడు దివ్యచక్షువు పరిపూర్ణమవుతుంది. దివ్యచక్షువు పరిపూర్ణం పొందిన తరువాత మనం సుస్పష్టమైన దృశ్యాలను ఈ లోకానికి, ఇతర లోకానికి చెందినవి చూడగలుగుతాం. ఈ పరిపూర్ణత వలన ప్రతి దృశ్యము సాధారణ కళ్ళ కంటే కూడా ఎంతో స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఇతర లోకాల విషయాలను కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఎక్కడో జరిగే విషయాలను ఇక్కడ నుంచే స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఎన్నో దృశ్యాలను, ఎన్నో విషయాలను చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఎన్నో రకాల శబ్ద తరంగాలను అంతరంగంలో వినగలుగుతాం. ఎందరో మహానుభావులను మనం ఎరిగిన రూపంలో వారిని చూడడం జరుగుతుంది. ఇంకా అధికంగా ధ్యానం చేయడం ద్వారా వ్యక్తి రూపంగా కనిపించే మహానుభావులు
జ్యోతి రూపంలో కనిపించడం జరుగుతుంది. జ్యోతి రూపంలో కనిపించినా అది ఏ మహానుభావునికి సంబంధించిందో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. మహానుభావుల నుంచి సందేశాలు వినగలుగుతాం. చీకటి సొరంగంలో ప్రయాణిస్తూ చివరకు దివ్యమైన తేజంలో లీనమవుతున్నట్టు అనుభూతి పొందుతాం. మహానుభావుల సందేశాల ద్వారా, ఇతర లోకాల వాస్తవాలను చూడడం ద్వారా, అంతరంగంలో ఏర్పడే అనుభూతుల ద్వారా మనం మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందగలుగుతాం. తద్వారా మన నడత మారుతుంది, మన నమ్మకాలలో మార్పు వస్తుంది. ఇదే ఈ దివ్యచక్షు ద్వారా మనం పొందే అద్భుతమైన అనుభవం. ఈ దివ్యచక్షు అనుభవం తరువాత మన దైనందిక జీవితంలో కూడా ఎన్నో ఉన్నతమైన మార్పులను గమనించడం జరుగుతుంది. ఆత్మ యొక్క మరో ఇంద్రియమే ఈ సూక్ష్మ శరీరం. ఇతర లోకాలలో విహరించడానికి, ఇతర లోకాల జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే సాధనం సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం మన చైతన్య పదార్థపు మరో రూపం, మన స్థూల శరీరపు ప్రతిరూపంలా ఉంటుంది. సాధారణ స్థితిలో చైతన్య పదార్థం మన స్థూల శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఎప్పుడు మనం సంపూర్ణంగా విశ్వశక్తిని పొందుతామో, ఎప్పుడు మనకు సూక్ష్మ శరీర యానం చేయాలనే అనుభూతి కలుగుతుందో, అప్పుడు మన చైతన్య పదార్థం సూక్ష్మ శరీర రూపంలో యానం చేస్తుంది. సాధారణంగా సూక్ష్మ శరీర యానపు అనుభవాన్ని ఎరుక లేకుండా నిద్రలో మనం పొందుతున్నాం. వీటినే మనం కలలు అంటాం. ఎరుకతో మనము ఈ సూక్ష్మ శరీర యానపు అనుభవాన్ని పొందే అవకాశం ఒక్క ధ్యాన స్థితిలో మాత్రమే జరుగుతుంది. సూక్ష్మ శరీరం కాల పరిస్థితులకు అతీతంగా ప్రయాణించగలదు. ఎరుకతో సూక్ష్మ శరీర యానం చేసిన తరువాత సరికొత్త కోణంలో జీవిత గమనాలను దర్శించడం జరుగుతుంది. ధ్యానంలో అత్యధికంగా విశ్వశక్తిని పొందినప్పుడు శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్య పదార్థం ఒక కేంద్రం వైపు ప్రయాణించడం జరుగుతుంది. చైతన్య పదార్థం కేంద్రం వైపు ప్రయాణించేటప్పుడు స్థూల శరీరంలో కదలికలు ఏర్పడతాయి. మనం మన శరీరమంతా తేలికైపోతున్న అనుభూతి పొందుతాం. మన కాళ్ళు చేతులు లేవేమో అనే భావన కలుగుతుంది. మన శరీరం పూర్తిగా తేలికగా దూదిపించేలా అనిపిస్తుంది. శరీరంలోని వివిధ ప్రదేశాలలో కదలికలను గమనిస్తాం. ఒక్కొక్కసారి పూర్తి శరీరం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇదే సూక్ష్మ శరీరపు కదలికల అనుభవాలు.